చాలా పొరపాటు అయిపోయింది నందు. ఆ శ్యామ్గాడు స్వాతి అంటే ప్రాణం, సీరియస్ లవ్ అది ఇది అన్నాడు. ప్లీజ్ నీ అబద్ధాలు నీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకో. లక్కీగా నువ్వు ఎలాంటి వాడివో ముందే తెలిసిపోయింది. అదేంటి నందు అలా మాట్లాడుతూ? ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం తప్ప? హెల్పా? దాన్ని ఎవడైనా హెల్ప్ అంటాడా? నువ్వెంత పెద్ద తప్పు చేసావో తెలిసే మాట్లాడుతున్నావా? 3 ఏళ్లలో స్వాతి మా అన్నయ్య కాబోయే వైఫ్. ఆమె ఫోటోనే మార్క్ చేసావు. అన్నయ్య ఎందుకో నిన్ను వదిలేశాడు, లేకపోతే చచ్చిపోయి ఉండేవాడివి. దయచేసి వెళ్ళిపో. నీ సంగతి ఏంటో తెలియదు కానీ నేను మాత్రం చాలా పెద్ద తప్పు చేశా. దయచేసి వెళ్ళిపో. అంటే మన మధ్యలో అంతేనా? ఇంకేం లేదా? ఏమీ లేదు, ఇంతే. గుడ్ బై. తాం తక్క దిన తా తై తై తా దిత్ తై తై తా తా తై తై తా స్టూడెంట్స్ రిలాక్స్. నమస్కారం అమ్మా. నమస్కారం. సిస్టర్కి నమస్కారం పెట్టు. సిస్టర్ కాదు, మరి సిస్టర్ ఇన్ లా. దీపు తప్పు అలా అనకూడదు. చూడమ్మా, పాత ఇంటి దగ్గర 1 సంవత్సరం డాన్స్ నేర్చుకుంది, మళ్ళీ నీ దగ్గర జాయిన్ అవుతానంటుంది. అలాగే రేపటి నుంచి పంపించండి. డాన్స్ డ్రెస్ ఉంది కదా? ఉందమ్మా, కానీ పెరిగిపోయింది కదా, అది సరిపోదు. కొత్తది కొని పంపిస్తాను. అలాగే వెళ్ళొస్తామమ్మా. సరిగా ఆపు, దిగా. డాన్స్ క్లాస్లో నందిని మేడం అని డాన్స్ టీచర్ ఉంటుంది. తీసుకెళ్లి డ్రెస్ చూపెట్టి కరెక్టో కాదో కనుక్కో. పట్టుకో. ఈ లోపు నేను వెళ్ళి ఫీజు కట్టి వస్తాను. వేధవేషాలు ఇక అన్నిటికీ డూడు బసవన్లా తల ఊపడమే, చేసేది మాత్రం అన్ని వేధవ పనులే. వేధవని వేధవన్నారు, వేధవని వెళ్ళా. ఒరే యూజ్లెస్ ఫెలో, ఆ పెళ్లి నడకేంట్రా? త్వరగా వెళ్ళా. పూజ ప్రాక్టీస్ చేయించు. నందిని మ్యామ్, బాగా ప్రాక్టీస్ చేయండి. సారీ నందు. ఈ డ్రెస్ లోపల ఉంది, చూడు చూడు. ప్రాక్టీస్ చేయమని చెప్పానా లేదా? 3 4 5 6 7 ఎక్కడ? 2 3 4. ఎక్కడ పడిపోయింది ఇది? నాన్న డ్రెస్ చూపించాను, సూపర్ గా ఉందని చెప్పింది. చెప్పిందా? చెప్పే ఉంటుంది, చెప్పే ఉంటుందిలే. ఏంటిది? ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? ఇది వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు. నా లైఫ్ తుస్సు. నందు, ఐ లవ్ యూ మోర్ మోర్ మోర్. షట్ అప్ రాస్కల్. ఆ అమ్మాయికి నీకు పోలికెక్కట్రా? ఆ అమ్మాయి బంగారం రా, నువ్వు తుప్పు పట్టిన ఇనుమువి. ఆ అమ్మాయి దేవతరా, నువ్వు మురిక్కాలలో దొర్లే పందివి, ఎద్దువి, గాడిదవి, దున్నపోతువి, అడ్డగాడిదవి, అడ్డగాడిదవి, అడ్డగాడిదవి. ఈ వెధవ అమ్మాయికి లవ్ లెటర్ రాశాడే. అసలు ఆ అమ్మాయి అందం ఏంటి, ఆ వినయం ఏంటి, ఆ కరిష్మా ఏంటి? ఇలాంటి అమ్మాయిలు అలాంటి అబ్బాయిలకే పడతారండి. నేను మీకు పడలా? అంటే నాకు వాడికి పోలిక? ఆ రోజుల్లో నేను మీ నాన్న ఛాలెంజ్ చేసి మరి పెళ్లి చేసుకున్నానే. నేను కాలేజీలో టాపర్నే, వాడు 10వ తరగతి 3 సార్లు తప్పాడు. 2 సార్లు వస్తున్నాడు వేధవ. వాడి జీవితంలో బాగుపడ్డావు, ఆ విషయం గుర్తుపెట్టుకో. ఆపండి. అమ్మా, నేను సింగపూర్ వెళ్తా. నాన్న ఆఫీస్ నేను చూసుకుంటా. ఏమండి, శని వెళ్ళిపోయాడండి, గురువు వచ్చేసాడు. ఆపు నీ సోది. నా బంగారు కొండ. ఎప్పుడు వెళ్తావు బంగారం? త్వరలో. కానీ సింగపూర్ అంటే పాస్పోర్ట్ ఉండాలిగా. ఉండాలిగా. పాస్పోర్ట్ అప్లై చేయాలిగా.
చెయ్యాలిగా. అంటే పాస్పోర్ట్ కి డబ్బులు కావాలిగా. కావాలిగా. వాడు ఇక్కడికే వస్తాడని నాకు తెలిసే. నాకు తెలుసండి. ఏ లక్ష్మి ఎక్కడికి? ఇప్పుడే వస్తానంట్రా. ఒరే నిన్ను. ఇదిగోరా నాన్న. నా పర్స్ ఎందుకు తీసుకొస్తున్నావే? ఇదిగో నీ పాస్పోర్ట్ డబ్బులు. ఆ, ఆ, మరి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలిగా. వెళ్ళాలిగా. ఆ, ఆ, అక్కడ లేట్ అయితే ఏమన్నా తినాలిగా. తినాలిగా నాన్న. ఇదిగో ఇంకొక 500 పెట్టుకో. ఆ, మిగిలిన కూడా తీసుకో. వాడికి అన్నందుకు మనం అడుక్కు తినాలా? ఆ, తినాలిగా. మీరు తినండి. నా కడుపు నిండింది. అమ్మయ్యా, నందుకి గిఫ్ట్ కొనాలి, లంచ్కి పిలవాలి, లైన్లో పెట్టాలి. ఈ లవ్ చాలా కాస్ట్లీ మ్యాటర్ రా బాబు. నందు, Hey, what is this? ఇంకా నా మీద కోపం తగ్గలేదా? ఆ గొడవ అయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ని అసలు కలవడమే మానేశాను నందు. నీ మీద ప్రామిస్, ఇప్పుడు ఏ గొడవలకు వెళ్ళడం లేదు. నన్ను నమ్ము ప్లీజ్. నాకు నువ్వే కావాలి నందు. నమ్మవా? సరే అయితే ఇదిగో ఇదిగో ఈ ఫోన్ పెట్టుకో. పట్టుకో, నీకే. రోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తాను అని అడుగు, చెప్తా. ఈ ఫోన్ నీకోసమే కొన్నా నందు. నాన్న, నువ్వు నా కోసం సింగపూర్ నుంచి తెచ్చిన ఫోన్ పోయింది. నీతో అబద్ధం చెప్పను, ఓకే? ఇదిగో నీకిష్టమని జాస్మిన్ పర్ఫ్యూమ్ బాటిల్స్ కొన్నాను నందు, తీసుకో. లక్ష్మి, నా పెర్ఫ్యూమ్ బాటిల్స్ అన్నీ ఏమైపోయాయి? 500 సింగపూర్ డాలర్స్ పెట్టి కొన్నానే. నీకోసం రాత్రి పగలు కష్టపడుతున్నా నందు. ఇక్కడే కదా పాలవాడికి డబ్బులు పెట్టాను. ఏమైపోయాయి? నేను ఏం చేసినా అది నీకోసమే నందు. నువ్వంటే నాకు ప్రాణం. సండే నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, వస్తావా? ఎస్. హలో, రే అజయ్, ఎక్కడున్నావురా? ఆడిటోరియంలో. అక్కడేం చేస్తున్నావురా? రే నందు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందిరా, ఫ్రీగా ఉంటేరా. ఓకేరా. ఓకే బాయ్ రా. హలో హలో 546 బండి మీదేనా? అక్కడ అడ్డంగా ఉంది, వచ్చి తీయండి. కార్నర్లోనే పెట్టాను బాస్. అడ్డంగా ఉందని చెప్తున్నాగా, రండి. రేయ్, బాగా దొరికేవరా, నీకోసం వెతుకుతున్నా. ఆ రోజు తప్పించుకుంటే అయిపోయింది అనుకున్నావా? నా స్వాతిని ఏడిపియడం బాగా సరదా కదా. తను ఎంత బాధపడింది నీకు తెలియాలి కదా. పట్టుకోండి. వికీ, బ్లడ్ పదరా. ఎలా కొట్టేశాడు.
వెంకీ వెంకీ లేరు వెంకీ వాడు మన విక్కీని ఎలా కొట్టాడో వాడు కాళ్ళు చేతులు ఇరిగిపోను వాడు నాశనం అయిపోతాడు. దరిద్రుడు. మొన్న స్వాతిని ఎవడో కుర్రాడితో లింక్ చేసి ఫోటో పంపించాడు చూడు, వాడు వీడే. వీడియో ఇలా ఉంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఎలా ఉంటారో. చచ్చా. అసలు వీళ్ళు కాలేజ్కి చదువుకోవడానికి వెళ్తున్నారా, గొడవ పడడానికి వెళ్తున్నారా? నందిని ఆ రోజు అసలు ఏం జరిగిందంటే ఇదిగో చూడు, నీ డ్రామాలు చాలా బాగుంటాయి. నువ్వు మంచి యాక్టర్వి. వెళ్ళి సినిమాల్లో ట్రై చేయి. నన్ను వదిలేయి. నువ్వు నాకు వద్దు. ఓకే నందు, నీకు అంత ప్రాబ్లం అయితే ఇంకా నేను కలవను. కానీ నీకు 2 విషయాలు క్లియర్ చేస్తా. ఆ రోజు నువ్వు పిలిస్తేనే ఆ ఫంక్షన్కి వచ్చా. మీ అన్న ఎక్కడ ఉన్నది కూడా నాకు తెలియదు. రెండోది, ఆ రోజు ఎవరో తెలియని ఒక పాపకి ఫిట్స్ వస్తేనే నువ్వు అలా విలవిల్లాడిపోయావు. వెంకట్ నా ఫ్రెండ్, వాడిని అలా కొడుతూ ఉంటే నేను చూస్తూ ఉంటానా? హా? ఆలోచించు. ఈ గొడవ నాకు మీ అన్నయ్యకు మధ్యలో వాడేం తప్పు చేశాడు? మీ అన్నయ్య కొట్టిన దెబ్బలకు వాడిప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. నువ్వు నన్ను వదిలే అని అన్నావు. ఎందుకంటే నేను నీకేమి కాను కాబట్టి. ఇదే మాట మీ అన్నయ్యతోను అనగలవా? అనలేవు. నాకు వాడికి ఉన్న తేడా అదే. సరే, ఇంకా నేను నీకు ఫోన్ చేయను, కనిపించను. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే నువ్వే నాకు కాల్ చేయి. నీకోసం నేను దాచుకున్నా నీ వస్తా. నువ్వంటే నాకెప్పుడు ఇష్టమే. దాన్ని నువ్వు కూడా మార్చలేవు. వస్తా.